ఓకే. ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఇప్పటి వరకు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంటు, దాంతోపాటు లాస్ట్ క్లాస్లో ఎర్రర్ స్పాటింగ్ ఎలా చేయాలో కూడా చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ మనకి టాపిక్ వచ్చేసి పారా జంబ్లడ్ కానీ అంటే జంబ్లింగ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఒక పారా ఇచ్చేసి అంటే వరుసగా ఒక 4 లైన్స్ ఇచ్చేసి ఒక పారాలోన దాన్ని వెనక ముందు వెనక ఇచ్చేసి దీన్ని సరైన ఆర్డర్లో రాయండి అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. లేదంటే ఒక సెంటెన్సెస్ పూర్తి సెంటెన్సెస్ ఇచ్చి అందులో వెనక ముందు వెనక ఇచ్చేసి ఈ సెంటెన్స్ని ఒక ఆర్డర్లో రాయండి అని ఇస్తాడు. లేదా ఇంకొక టైప్ ఉంటుంది, థర్డ్ టైప్ ఏంటంటే ఒక 4 లైన్స్ ఇస్తాడు మొత్తం పేరాలాగా. సో 4 లైన్స్ ఇచ్చేసి ఆ పేరాకి సంబంధం లేని ఒక లైన్ని ఎలిమినేట్ చేసేయండి అని అడుగుతాడు. ఇలా 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకి పారా జంబల్డ్ అని, తర్వాత సెంటెన్స్ జంబల్డ్ అని, ఆడ్ సెంటెన్సెస్ అవుట్ అని, సో ఈ 3 కూడా మనకి సిలబస్లో ఉన్నాయి. సో నేను ఇప్పటి వరకు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని, ఆర్టికల్స్ని, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని, లాస్ట్ క్లాస్లో చెప్పిన ఎర్రర్ స్పాటింగ్ గురించి మొత్తం డీటెయిల్స్ నోట్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. మెంబర్స్గా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఫ్రీ క్లాసెస్తో పాటు ఆ నోట్స్ కూడా అందిస్తున్నాను. సో ఎవరికైనా కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో పారా జంబల్డ్ అంటే ఏం చెప్పాను కదా. సో ఒక పారా ఉంటుంది, ఆ పారాలోన ఒక 4 లైన్స్ ఉంటాయి మామూలుగా. సో 1, 2, 3, 4 అని 4 లైన్స్ ఇస్తాడు. ఈ 4 లైన్స్ వెనక ముందు వెనక ఉంటుంది. సో వీటిని ఆర్డర్లో రాయాలన్నమాట. సో మనం వాటిని ఎలా గుర్తించాలి? సో మ్యాక్సిమం మనకి కొంచెం గెస్సింగ్ గేమ్లోనే ఉంటుంది. కాకపోతే కొంచెం లాజికల్గా ఆలోచించి కొంచెం మనకి సబ్జెక్టు వర్బు వీటి మీద ఐడియా ఉంటే ఖచ్చితంగా దాన్ని కనిపెట్టగలం. సో దీంట్లో రూల్స్, స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూసుకుందాం ఒకసారి. సో మ్యాక్సిమము ఒక పేరాని స్టార్టింగ్ ఎలా ఉంటుందో ఆ పేరాని పరిచయం చేసేది ఉంటామన్నమాట. సో ఫస్ట్ సెంటెన్సెస్ ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ లాగా కానీ లేదంటే ఒక జనరల్ ఐడియా కానీ ఉంటుందన్నమాట. సో అది కూడా ఒక ప్రాపర్ నౌన్తో కానీ లేదంటే ఒక డేట్తో కానీ ఒక ప్లేస్ని ఇండికేట్ చేసి కానీ లేదంటే ఒక ఈవెంట్ని ఇండికేట్ చేసి కానీ చెప్తానమాట. సో అలా స్టార్ట్ అయింది ఏదైనా కూడా ఒక ఫస్ట్ లైన్గా మనం ఇండికేట్ చేసుకోవాలి. దాంతోపాటు కొన్నిసార్లు కొన్ని లైన్స్ ఇలా స్టార్ట్ అవుతాయి. వన్స్ అపాన్ ఏ టైమ్ అని, ఇన్ రీసెంట్ ఇయర్ అని, లాస్ట్ ఇయర్ అని, ఎస్టర్డే అని, టుడే అని, ఎవ్రీడే అని, ఇలాంటి కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వీటి కూడా మ్యాక్సిమం ఫస్ట్ సెంటెన్సే ఉంటుంది అనమాట. సో వాటిలోన ఉన్న 4 సెంటెన్సెస్లోన దేనిలో అయితే వన్స్ అపాన్ ఏ టైము, రీసెంట్ ఇయర్స్, టుడే, ఎవ్రీడే, లాస్ట్ ఇయర్ ఇలాంటివి ఉన్నాయనుకోండి. సో అది మ్యాక్సిమం ఫస్ట్ లైన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో దానికి ఫస్ట్ ఆప్షన్ అది ఏబిసిడి అంటారు కదా. సో దానికి ఫస్ట్ లైన్గా మనం డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. సో అదే ఫస్ట్ వాక్యంగా మనం గుర్తించవచ్చు అనమాట. సో అది ఓపెనింగ్ సెంటెన్స్ అంటారు అనమాట. సో ఓపెనింగ్ సెంటెన్స్ ఎప్పుడైనా కూడా ఒక స్టేట్మెంట్ కానీ ఒక జనరల్ ఐడియా కానీ ఉంటుంది అనమాట. సో ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది అనమాట అది. సో అక్కడ ఒక ప్లేస్ కానీ ఒక డేట్ కానీ లేదంటే ఒక ప్రాపర్ నౌన్కి సంబంధించి ఏదో ఒకటి ఇస్తాడు. లేదంటే కొన్నిసార్లు ఈజీగా ఉన్నప్పుడు వన్స్ అపాన్ ఏ టైమ్ అని, లేదంటే లాస్ట్ ఇయర్ కానీ, తర్వాత ఎవ్రీడే కానీ, తర్వాత డైలీ లైఫ్ గురించి అని, రీసెంట్ ఈవెంట్స్ అని కానీ ఇలా మెన్షన్ చేస్తాడు అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇండియా యాజ్ ఎ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అని ఉంటుంది. సో ఇది మ్యాక్సిమం ఇక్కడ ఇండియా అని ఒక ప్రాపర్ నౌన్ వాడి దాని గురించి చెప్పాడు కాబట్టి సో ఇది ఫస్ట్ లైన్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది అనమాట. ఇంకొకటి, మనం ఫస్ట్ లైన్ని గుర్తిస్తాం కదా, అలాగే చివరి లైన్ కూడా గుర్తించే ఛాన్స్ ఉంది. మనకి మ్యాక్సిమం ఇస్తే 4 లైన్స్ ఇస్తాడు. కొన్నిసార్లు ఇంకా కొంచెం టఫ్గా ఇవ్వాలనుకుంటే 5 లైన్స్ ఇస్తాడు. మ్యాక్సిమం 4 లైన్సే ఇస్తాడు. సో ఫస్ట్ లైన్ని ఎలా గుర్తుపట్టాలో చెప్పాం కదా. సో ఒక నౌన్ కానీ అంటే ఒక పేరు కానీ లేదంటే ఒక డేట్, ఒక ఈవెంట్ కానీ లేదంటే వన్స్ అపాన్ ఏ టైమ్ అని ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు లేదంటే రీసెంట్ ఇయర్లో ఇలా జరిగింది, తర్వాత ఎవ్రీడే ఇలా జరుగుతుంది, లేదంటే లాస్ట్ ఇయర్ ఇలా జరిగింది, ఇవి ఏదైనా ఒక చెప్పినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంటుందో మనం గుర్తుపట్టాలన్నమాట. సో ఫస్ట్ సెంటెన్సెస్ మనం గుర్తుపట్టామనుకోండి ఆల్మోస్ట్ ఆప్షన్స్లో మనకు దొరికేస్తుంది. లేదనుకుంటే మళ్ళీ లాస్ట్ సెంటెన్సెస్ కూడా గుర్తుపట్టచ్చు. ఇలా ఒక పేరాగ్రాఫ్ని ఎండ్ చేసేటప్పుడు దానికి ఒక కన్క్లూజన్ ఇస్తాడు. సో ఆ కన్క్లూజన్ ఏంటి, లేదంటే కన్క్లూజన్ ఇచ్చినప్పుడు కొన్ని వర్డ్స్ వాడతాడు అనమాట. సో కన్క్లూజన్ అంటే తెలుసు కదా, దానికి ఆ పేరా యొక్క సారాంశం ఏంటో అది దానికి ఒక ఎండింగ్ ఇచ్చేస్తాడు అనమాట. ఒక సొల్యూషన్ తెలిపి కానీ, ఒక క్వశ్చన్ అయితే ఒక సొల్యూషన్ తెలుపు కానీ, ఒక స్టోరీ అయితే ఒక ఎండింగ్ తెలుపు కానీ ఇస్తాడనమాట. సో అలా లాస్ట్ లైన్లో మ్యాక్సిమం ఉండే ఛాన్సెస్ ఏమున్నాయంటే ఇన్ కన్క్లూజన్ కానీ, థస్ అని కానీ, దెర్ఫోర్ అని కానీ, ఫైనలీ అని కానీ ఇలాంటి పదాలు ఎక్కువ ఉంటాయి అనమాట. కొన్నిసార్లు ప్రిడిక్షన్స్ జరుగుతాయి. సో ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా కంట్రోల్ చేస్తే బాగుంటుంది, కొన్ని ప్రిడిక్షన్స్ కూడా చెప్తాను అనమాట. కొన్నిసార్లు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక సమ్మరీ ఉంటుంది అనమాట. సో మొత్తం సారాంశం లాస్ట్ లైన్లో ఉంటుంది. కొన్నిసార్లు ఒపీనియన్ జరుగుతుంది, అలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, ఇలా ఉండేది సిచ్యువేషన్ అని ఎండ్ చేయడం ఇలా జరుగుతుంది అనమాట. సో కింద ఎగ్జాంపుల్ చూడండి, థస్ వి
మస్ట్ ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. అందుకే మనం ఖచ్చితంగా మన వాతావరణాన్ని కాపాడుకోవాలి అని చెప్తాం కదా. సో ఈ లైన్ వచ్చిందంటే అందుకంటే ముందు దేని గురించి చెప్పి ఉంటుంది. సో మన ఎన్విరాన్మెంట్ గురించే లైన్స్ మొత్తం స్టార్ట్ అయి ఉంటాయి. సో ఇది ఎండింగ్ లైన్ అని మనం డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో చదవగానే మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. సో మనం ఫస్ట్ సెంటెన్సెస్ని లాస్ట్ సెంటెన్సెస్ని కనిపెట్టామనుకోండి, మనకి 50% ఆన్సర్ దొరికేస్తుంది. సో ఇంకా 50% ఎక్కడ ఉంటుంది అంటే మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో కనిపెట్టడమే కొన్నిసార్లు కష్టం. సో ట్రిక్కీగా అడిగినప్పుడు ఆ మధ్యలో 2 లైన్స్, ఇప్పుడు ఏబిసిడి అన్నప్పుడు మనకి ఏ కనిపెట్టేస్తాం, డి కనిపెట్టేస్తాం, మధ్యలో సిబి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. సో అప్పుడు మనం కొంచెం లాజికల్ని వాడాలన్నమాట. ఆ లాజిక్ని ఎలా వాడతామంటే కొన్నిసార్లు కాజ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఫస్ట్ లైన్లో ఇంట్రడక్షన్ ఉంటుంది, సెకండ్ లైన్లోన ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తాడు. సో ఫస్ట్ ఏదైనా కూడా ఒక ప్రాబ్లమ్ని డిస్కస్ చేసి దాని ఎఫెక్ట్ని తర్వాత దాని సొల్యూషన్ని సెకండ్ లైన్లో థర్డ్ లైన్లో డిస్కస్ చేస్తాడు అనమాట. లేదంటే ఏదైనా ఒక కారణము ఒక సెకండ్ లైన్లో మెన్షన్ చేస్తే ఆ కారణం వల్ల కలిగే దుష్పరిణామాలని థర్డ్ లైన్లో డిస్కస్ చేస్తాడనమాట. సో ఇలా ఒక ఆర్డర్ కూడా ఉంటుంది, క్రోనలాజికల్ ఆర్డర్ అనమాట. ఇప్పుడు మౌర్య ఎంపైర్ గురించి ఇచ్చాడు అనుకోండి. సపోజ్ మౌర్య ఎంపైర్ గురించి ఇస్తే ఫస్ట్ లైన్లో మనకి చంద్రగుప్త మౌర్య, తర్వాత బిందుసార, తర్వాత అశోక, ఇలాంటి ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మనకి భారత స్వతంత్రోద్యమం గురించి ఇచ్చాడనుకోండి, ఫస్ట్ వందే మాతర ఉద్యమం, తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం, తర్వాత భారత విభజన, ఇలా ఇచ్చాడు అనుకోండి. సో ఇది ఒక ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో సెకండ్ లైన్లో ఏ ఆర్డర్ ఉంటుంది, థర్డ్ లైన్లో ఏ ఆర్డర్ ఉంటుందని మనం కొంచెం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. సో ఇది లాజిక్ అనమాట. సో ఇలాంటి లాజిక్లు యూజ్ చేసుకొని మనం కనిపెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ద సిటీ ఫేస్డ్ హెవీ ఫ్లడ్స్. ఇది ఒక సెంటెన్సెస్. మెనీ హౌసెస్ వర్ డ్యామేజ్డ్, ఇది ఇంకో సెంటెన్సెస్. సో ఇక్కడ వరదలు వచ్చాయి, ఒక నగరంలోన వరదల్ని ముంచేసాయి అనేది ఒక సెంటెన్సెస్. చాలా ఇల్లులు డ్యామేజ్ అయినది ఇంకో సెంటెన్సెస్. సో ఈ రెండిట్లో మనకి ఫస్ట్ ఏ సెంటెన్సెస్ రావచ్చు. సో ఏ సెంటెన్సెస్ రావడానికి ఎక్కువ ఉపయోగం ఏంటంటే ఇల్లులన్నీ డ్యామేజ్ అయ్యాయి, తర్వాత నగరంలో వరదలు వచ్చాయి. సో ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది? నగరంలో వరదలు వస్తాయి. సో వరదలు ఫస్ట్ వస్తేనే కదా తర్వాత ఇల్లులు డ్యామేజ్ అయ్యి, అంతేగాని ఫస్ట్ ఇల్లులు డ్యామేజ్ అయ్యి తర్వాత వరదలు రావు కదా. సో ఇది కాజ్ అనేది ఏంటి? వరదలు రావడం కాజ్. ఎఫెక్ట్ అనేది ఏంటి? హౌసెస్ డ్యామేజ్ అవ్వడం అనేది ఎఫెక్ట్. ఇలా ఫస్ట్ సెకండ్ లైన్లో ఏది ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే ఇదే కాదు, మనకు ఆ ఫస్ట్ పేరాని చదవాలి. 4 లైన్స్ చదివి అది దేని గురించి ఇండికేట్ చేస్తుంది, ఆ ఇండికేట్ చేసిన దాంట్లోన మనం ఫస్ట్ లైన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ లైన్ అయినా గుర్తించాలి, ఫైనల్ లైన్ లాస్ట్ లైన్ అయినా గుర్తించాలన్నమాట. సో ఫస్ట్ కానీ సెకండ్ కానీ గుర్తించామనుకోండి మనకు ఆల్మోస్ట్ ఈజీ అయిపోతుంది. తర్వాత మధ్యలో కొంచెం ట్రిక్కీగా ఇచ్చినప్పుడు దాని కాజ్ ఏంటి, అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు, దానికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, దాన్ని డిస్కస్ చేస్తామనుకోండి ఆ 2 సెంటెన్సెస్లోన ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. కొన్నిసార్లు కనెక్టర్స్ని వాడతారు, కనెక్టర్స్ కానీ ట్రాన్సిషన్ వర్డ్స్ కానీ వాడతాడు. మనకి కనెక్టర్స్ అంటే కంజంక్షన్స్ గుర్తుండాలి. సో కంజంక్షన్స్ వస్తే ఈజీగానే గుర్తుపట్టచ్చు అనమాట. సో ఇక్కడ బట్ కానీ అండ్ కానీ బికాజ్ కానీ ఇలాంటివి వాడినప్పుడు, లేదంటే అడ్వర్బ్స్ కూడా ఉంటాయి కొన్నిసార్లు, హవెవర్ అని, దేర్ఫోర్ అని, మోర్ ఎవర్ అని ఇలాంటివి వాడినప్పుడు. ఇంకొన్నిసార్లు ఏదైనా ఒక వ్యక్తి గురించి కానీ, ఒక ఆబ్జెక్ట్ గురించి కానీ, ఒక ప్లేస్ గురించి కానీ చెప్పినప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఇండియా అని మెన్షన్ చేస్తాడు పైన. సో ఇండియా ఈజ్ ఏ మోర్ హెరిటేజ్ కల్చరల్ హెరిటేజ్ కంట్రీ అని ఇచ్చాడు. సో నెక్స్ట్ సెంటెన్స్లోనో ఇండియా అని ఇవ్వడు, ఇట్ ఈజ్ అని ఇస్తాడు. సో అక్కడ ప్రొనౌన్ వస్తుంది అనమాట. సో మళ్ళీ ఇండియా అని మెన్షన్ చేయడు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఇచ్చాడు, సపోజ్ వంశీ గురించి ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ లైన్లో వంశీ అని మెన్షన్ చేసి సెకండ్ లైన్లో వంశీ అని మెన్షన్ చేయడు, హీ ఈజ్ అని మెన్షన్ చేస్తాడు. సో ఇక్కడ హై కానీ ఇట్ కానీ ఇలాంటి ఇది ప్రొనౌన్స్ ఉన్నాయనుకోండి, అది ఖచ్చితంగా సెకండ్ లైన్ ఆర్ థర్డ్ లైన్ అని ఉంటుంది, ఫస్ట్ లైన్ అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. సో అది కూడా ఒక గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో ప్రొనౌన్స్ అనేవి ఆల్మోస్ట్ సెకండ్ లైన్ కానీ థర్డ్ లైన్స్ కానీ వస్తాయి, ఫస్ట్ లైన్లో రావు. సో ప్రొనౌన్స్తో స్టార్ట్ అయ్యేది ఏదైనా కూడా అది ఫస్ట్ లైన్ కిందికి రాదనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, హౌఎవర్ ద సిచ్యువేషన్ వర్స్డ్, అది ఫస్ట్ లైన్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇది ఫస్ట్ లైన్ అయ్యే ఛాన్స్ లేదనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఆ సిచ్యువేషన్ చాలా దారుణంగా తయారైంది అనేది చెప్తున్నాడు. అంటే వెంటనే ఫస్ట్ లైన్ అది తీసుకొని రారు కదా. సో ఇక్కడ ఫస్ట్ ప్రొనౌన్ కానీ, లేదంటే అడ్వర్బ్ కానీ, కంజంక్షన్ కానీ వీటితో స్టార్ట్ అయ్యాయి అనుకోండి, అది ఖచ్చితంగా ఫస్ట్ లైన్ అయితే కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్కి కొన్ని క్లూస్ ఇస్తాం. మ్యాక్సిమం టాపిక్స్ ఎన్విరాన్మెంట్ గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ, టెక్నాలజీ గురించి కానీ వీటి గురించి ఉంటాయి అనమాట. సో ఈ టాపిక్ని గుర్తుపెట్టుకుంటే మనకి
సో టాపిక్లోనే మనకి కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఎన్విరాన్మెంట్ అనుకోండి. సో పొల్యూషన్ గురించి ఉంటుంది. ఫస్ట్ పొల్యూషన్ని చెప్తాడు, పొల్యూషన్ అంటే ఏంటి అని చెప్తాడు, తర్వాత దాని ఎఫెక్ట్స్ చెప్తాడు, తర్వాత దాని సొల్యూషన్ చెప్తాడు. ఇలా ఒక ఆర్డర్ ఉంటుంది మనకి. సో ఈ ఆర్డర్ వైడ్గానే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉందనుకోండి. సో ఎడ్యుకేషన్లోనే ఫస్ట్ ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాడు. ప్రాబ్లమ్ డిస్కస్ చేసి దానికి సొల్యూషన్ చెప్తాడు. ఏదైనా కూడా ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట. సో ఈ ఆర్డర్ని కూడా గుర్తుపెట్టుకోండి మనం. సో ఏదైనా కూడా ఇచ్చిన ఆర్డర్లో ఉంటే అది కరెక్ట్గానే మనకి తెలుస్తుంది అనమాట అప్పుడే. సో కొన్నిసార్లు ఎలిమినేషన్ టెక్నిక్ కూడా వాడాలన్నమాట. సో బెస్ట్ అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ వాక్యాలని చదవాలి, ఆ టాపిక్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ సెంటెన్సెస్ని గుర్తించాలి. సో ఫస్ట్ సెంటెన్సెస్ ఏముంటుంది, ఇంట్రడక్షన్ కానీ ఉంటుంది, ఒక స్టేట్మెంట్ కానీ ఉంటుంది, లేదంటే వన్స్ అపాన్ ఏ టైం కానీ, ఎవ్రీ డే కానీ, లాస్ట్ ఇయర్ కానీ ఇలాంటి వర్డ్స్ ఉంటాయి అనమాట. ఇంకా చివరి వాక్యాన్ని అంటే మనకి కన్క్లూజన్ కానీ ఉంటుంది, లేదంటే సమ్మరీ కానీ ఉంటుంది. సో చివరి వాక్యాన్ని మొదటి వాక్యాన్ని గుర్తించగలిగితే ఆల్మోస్ట్ మనం మధ్యలో రెండింటిని గుర్తించవచ్చు. సో మిగిలిన వాక్యాలు మనం ప్రొనౌన్స్ కానీ, కంజంక్షన్స్ కానీ, కనెక్టర్స్ కానీ ఇలాంటి వాటిని బట్టి మార్చుకోవచ్చు అనమాట. మొత్తానికైతే మనకి ఫస్ట్ ప్రొనౌన్తో స్టార్ట్ అయిందంటే అది ఖచ్చితంగా ఫస్ట్ లైన్ కాదు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్ సీక్వెన్స్, నువ్వు అనుకున్న సీక్వెన్స్ని ఒకసారి చదివి, నువ్వు అనుకున్న ఆర్డర్లో దాన్ని చదివితే అది కరెక్ట్ ఆర్డర్లో ఉందా లేదా అని చెక్ చేసుకున్నావు అనుకోండి. అది కరెక్ట్ ఆర్డర్లో నీకు ఉంది అని నీకు అనిపిస్తే ఇంకా దాన్ని పెట్టేసి రావచ్చు. సో ఇదంతా వితిన్ 1 minute జరిగిపోవాలన్నమాట. సో వితిన్ 1 minute అది కూడా 45 seconds జరిగితే మీరు కరెక్ట్ పెట్టేసినట్టే అనమాట. సో కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. సో ఈ సెంటెన్స్ని రీఅరేంజ్ చేయాలన్నమాట మనం. సో అక్కడ ఏమి ఇచ్చాడు, ది కాజ్డ్ వైడ్ స్ప్రెడ్ డ్యామేజ్ టు క్రాప్స్ అండ్ హౌసెస్. Last year, the village experienced heavy floods. However, the government provided relief funds. Many families were relocated to safer areas. The floods were due to continuous heavy rainfall. So, ఇక్కడ మనకి 5 lines ఇచ్చాడు. ఈ 5 linesలోన ఫస్ట్ మనం ఏం చేయాలి, టాపిక్ని గుర్తించాలి. దేని గురించి ఇచ్చాడు మనకి, దాన్ని చదవగానే మనకు అర్థమైపోతుంది దేని గురించి, వరదల గురించి. సో ఫ్లడ్స్ గురించి టాపిక్ మనకి ఫస్ట్ లైన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ లైన్ మనకి తీసుకురావాలి. సో ఫస్ట్ లైన్ అంటే మనం ఏం చెప్పాము, సో లాస్ట్ ఇయర్ కానీ రీసెంట్ టైమ్స్ కానీ ఇలాంటివి ఉంటాయని చెప్పాం కదా. సో లాస్ట్ ఇయర్ కొన్ని నౌన్స్ ఉంటాయి అని చెప్పాం కదా. సో విలేజ్ అనేది నౌను. సో లాస్ట్ ఇయర్ ద విలేజ్ ఎక్స్పీరియన్స్డ్ హెవీ ఫ్లడ్స్, ఇది ఫస్ట్ లైన్ అయ్యే ఛాన్స్ ఉంది. వేరే ఏదైనా లైన్స్ ఉందే, సో ఇక్కడ ఈ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఈ చూడండి ఒకసారి, ద ఫ్లడ్స్ వర్ డ్యూ టు కంటిన్యూస్ హెవీ రెయిన్ఫాల్. సో ఫ్లడ్స్ అనేవి కంటిన్యూగా వర్షం పడడం వల్ల వచ్చింది. సో ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ రెండిట్లోన ఏది ఫస్ట్ వస్తుంది, బి వస్తుందా ఈ వస్తుంది అని అడిగితే, సో ఫస్ట్ విలేజ్ గురించి స్టార్ట్ చేశాడు కాబట్టి, సో ఒక వర్షం గురించి డైరెక్ట్ స్టార్ట్ చేసే కంటే ఒక విలేజ్ ఉంది. సో విలేజ్ గురించి ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుందంటే ఖచ్చితంగా విలేజ్ గురించి చెప్తున్నాం కాబట్టి విలేజ్ అనేది ఫస్ట్ వస్తుంది. సో ఫస్ట్ బి, తర్వాత ఈ తర్వాత మనం దాని చెప్పాం కదా ఇప్పుడు ద ఫ్లడ్స్ అనేది. సో ఫ్లడ్స్కి డ్యామేజ్ జరుగుతుంది కదా. సో ఫ్లడ్స్కి డ్యామేజ్ జరగడం వల్ల ఏమవుతుంది, సో ఫ్లడ్స్ వల్ల ఏం కాజ్ అవుతుంది. సో కాజ్ ఎక్కడ ఉంది, దిస్ కాజ్డ్ వైడ్ స్ప్రెడ్ డ్యామేజ్ టు క్రాప్స్ అండ్ హౌసెస్. సో దీనివల్ల మనకి పంట పొలాలు, హౌసెస్ నాశనం అయ్యాయని చెప్తాడు. సో అది ఎక్కడ ఉంది, ఏలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏ అవుతుంది. దాని తర్వాత దానికి ఒక సొల్యూషన్ ఉండాలి కదా. సో సొల్యూషన్ ఏమవుతుంది, మెనీ ఫ్యామిలీస్ ఆర్ రిలోకేట్ టు సేఫర్ ప్లేసెస్. సో చాలా కుటుంబాలు అంటే ఇల్లు, పంట పొలాలు డ్యామేజ్ అయినాయి కాబట్టి వేరే సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయారని చెప్తారు. సో దీనికి ఒక కన్క్లూజన్ ఉండాలి కదా. సో హవెవర్ ద గవర్నమెంట్ ప్రొవైడెడ్ రిలీఫ్ ఫండ్స్, గవర్నమెంట్ రిలీఫ్ ఫండ్స్ని ప్రొవైడ్ చేసింది అని చెప్పారు. సో ఇలా మనం గుర్తుపట్టాలన్నమాట. సో ఆర్డర్ ఏమవుతుంది మనకి, బిఈఏడిసి అవుతుంది. సో ఇప్పుడు వరుసగా టాపిక్ని అది చదవండి, మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ బి, లాస్ట్ ఇయర్ ద విలేజ్ ఎక్స్పీరియన్స్డ్ హెవీ ఫ్లడ్స్. ద ఫ్లడ్స్ వర్ డ్యూ టు కంటిన్యూస్ రెయిన్ఫాల్. పోయిన సంవత్సరము ఆ గ్రామంలోని వరదలు వచ్చాయి. ఆ వరదలు ఎందుకు వచ్చాయంటే ఎక్కువ రెయిన్ పడడం వల్ల వచ్చింది. సో దానివల్ల ఏం జరిగిందంటే డ్యామేజ్ జరిగాయి, క్రాప్స్కి, హౌసెస్కి డ్యామేజ్ జరిగాయి. సో ఏం చేశారు అంటే, సో ఆ విలేజ్ వాళ్ళందరూ రీలొకేట్ అయ్యారు సేఫ్ ఏరియాస్కి. తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ వాళ్ళకి రిలీఫ్ ఫండ్ ప్రొవైడ్ చేసింది అనమాట. సో ఇలా మనం ఒక దాన్ని గుర్తించాలి. సో ఆ వర్డ్స్ని ఆర్డర్లో అరేంజ్ చేయాలన్నమాట. సో అర్థమైంది కదా. కింద మీకు ప్రాక్టీస్ క్వశ్చన్ ఇచ్చాను, దాన్ని చేయండి. సేమ్ ఇలాగే సెంటెన్స్ జంబుల్ కూడా ఉంటుందండి. సో సెంటెన్స్ జంబుల్ అంటే మనకి ఇన్ని వర్డ్స్ ఉండవు, ఇంకా ఈజీ ఉంటుంది. ఈజీ అంటే కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. అక్కడైతే
4-5 సెంటెన్సెస్ ఇస్తాడు. ఇక్కడ ఒకటే సెంటెన్స్ ఉంటుంది. సో ఒకటే సెంటెన్స్లోన ముందు వెనక ముందుకి ఇస్తాడు అనమాట. సో సెంటెన్స్ కంటే ప్రేజ్ ఇంపార్టెంట్. సో ప్రేజ్ ఉంటుంది అనమాట. ఒక ప్రేజ్ అంటే ఒక 2-3 సెంటెన్సెస్ కలిపి ఒక ప్రేజ్గా ఉంటుంది అనమాట. సో మనకి పారా వచ్చేసి 2-3 ప్రైజెస్ వచ్చేసి ఒక పారాగా రాస్తారు. సో ప్రైజెస్ అంటే 2-3 సెంటెన్సెస్ ఉంటాయి. సో సెంటెన్సెస్గా ప్రైజ్ అనేది పారా కంటే చిన్నదండి. సో ఇక్కడ కూడా సెంటెన్సెస్ ఉంటాయి, కాకపోతే అంత పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మనం కొంచెం గ్రామర్ని అర్థం చేసుకోవాలి. సో మనకి బేసిక్ గ్రామర్ ఏముంటుందంటే సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలా, తర్వాత వర్బ్ ఉండాలా, తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. ఇది బేసిక్ స్ట్రక్చర్ అండి. సో దీనిలాగే ఉండాలి. సో కింద ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, షీ సింగ్స్ ఏ సాంగ్, ఆమె సాంగ్ పాడుతుంది. సో ఈమె ఇక్కడ ఆమె అనేది సబ్జెక్టు, సింగ్ అనేది వర్బు, ఆబ్జెక్ట్ అనేది సాంగ్. సో ఇట్లా ప్రతిదీ ఈ ఫార్మేట్లో ఉండాలి అని లేదు, కాకపోతే మ్యాక్సిమం ఇదే ఫార్మేట్లో ఉంటాయి. ఫస్ట్ సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోవాలి మనం. సో సబ్జెక్ట్ ఏదైనా ఏదవుతుంది, ఒక నౌన్ కానీ ఒక ప్రొనౌన్ కానీ ఇవే సబ్జెక్ట్స్ వస్తాయి. సో ఇక్కడ ఏదో ఒకటి బాయ్ కానీ, షీ కానీ, హీ కానీ, దే కానీ, దెమ్ కానీ, ఇండియా కానీ, ఇలా ఏదైనా ఒకటి సబ్జెక్ట్ అయితే అవుతాయి అన్నమాట. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సబ్జెక్ట్ అవుతాయి. సో సబ్జెక్ట్ని గుర్తించాలి, వర్బ్ని గుర్తించాలి. వర్బ్ అంటే ఏంటి? యాక్షన్, సింగింగ్, రైనింగ్, డాన్సింగ్, ఇలా ఏదో ఒకటి వర్బ్ని గుర్తించాలి. వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ గుర్తించాలి. ఆబ్జెక్ట్ తర్వాత ప్రిపోజిషన్స్ని గుర్తించాలి. సో ప్రిపోజిషన్ గుర్తించిన తర్వాత అది ఎలాంటి వర్డ్, క్వశ్చన్ వర్డ్, దాంట్లో క్వశ్చనింగ్ ఏమైనా ఉందా. సో క్వశ్చనింగ్ అంటే ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేస్తుంది మనకి. సో క్వశ్చన్ లాస్ట్కి వచ్చేస్తుంది కాబట్టి ఇలా కొన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇవన్నీ గ్రామర్ రూల్స్ మనకి. తర్వాత దీంతోపాటు మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కూడా చెప్పుకున్నాం. సో షీ ఈజ్ తర్వాత ఏమొస్తుంది, దే తర్వాత ఏమొస్తుంది, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. టెన్సెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అది పాస్ట్ టెన్స్లో ఉందా, ప్రెజెంట్ టెన్స్లో ఉందా. సో పాస్ట్ టెన్స్లో ఉంటే ఏది ముందు వస్తుంది, ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఏది ముందు వస్తుంది. సో నేను ఫస్ట్ ఇవన్నీ సిలబస్లో ఉన్నా కూడా నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు చెప్పానంటే అవన్నీ వస్తేనే ఇవన్నీ మనం ఈజీగా చేయగలుగుతామని ఫస్ట్ నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్ చేస్తే వీటిలోకి వచ్చానమాట. సో మీకు అవి అర్థమైతేనే ఇవి అర్థమవుతాయి. సో వీటిని కొంచెం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలంటే ఫస్ట్ పదాలని చదవాలి, దాంట్లో సబ్జెక్ట్ ఏదో కనిపెట్టాలి, తర్వాత వర్బ్ని కనిపెట్టాలి. సో వర్బ్ని సబ్జెక్ట్ని అమర్చాలన్నమాట. సో వర్బ్ ఎక్కడ ఉంది, సబ్జెక్ట్ ఎక్కడ ఉంది కలిపి రాస్తే మనకు ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అనేది ఒక కంప్లీట్నెస్ వస్తుంది అనమాట. సో సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ కలిపామనుకోండి మనకు ఒక సెంటెన్సెస్ ఫామ్ అవుతుంది. సో దీంట్లో మనకి ప్రిపోజిషన్స్, అడ్వర్బ్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా, అవన్నీ కలిపి చదివితే ఆ వాక్యం గ్రామాటికల్గా కరెక్ట్గా నీకు అనిపిస్తుందా, అది కరెక్ట్ అవుతుంది అనమాట. సో క్వశ్చన్ చూడండి, కింద ఇచ్చాడు, రీఅరేంజ్ చేయండి దీన్ని, ఒక మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని తీయండి అన్నట్లు. అక్కడ షీ ఏ సింగింగ్ సాంగ్ బ్యూటిఫుల్ అని ఇచ్చాడు. దీన్ని మంచిగా సెంటెన్సెస్ రాయాలి అని చెప్పాడు అనమాట. సో ఇక్కడ ముక్కలు చేశారు కదా, దీన్ని కలిపి ఒక మంచి సెంటెన్సెస్గా ఫామ్ చేయాలి. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటో కనిపెట్టాలి. సబ్జెక్ట్ అంటే ఏముంటుందంటే నౌన్ ప్రొనౌనే ఉంటుంది. ఇక్కడ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఏముంది. సో నౌన్ వచ్చేసి షీ, ప్రొనౌన్ ఉంది, నౌన్ లేదు. సో ఇక్కడ సాంగ్ అనేది నౌన్ వస్తుంది కొన్నిసార్లు, కాకపోతే ఇక్కడ మనకి షీ ఉంది ప్రొనౌన్ కింద. సో సాంగ్ని తీసుకుంటావా, షీని తీసుకుంటావా అంటే షీనే తీసుకుంటాం మనం. సో షీని తీసుకున్నాం. ఇక్కడ సింగింగ్ అనేది వర్బ్ అవుతుంది. సో సాంగ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మరి బ్యూటిఫుల్ అనేది ఏమవుతుంది, సో బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ సబ్జెక్ట్ని తీసుకోవాలి షీ, తర్వాత వర్బ్ని తీసుకోవాలి ఈజ్ సింగింగ్, తర్వాత ఆబ్జెక్ట్ ఏ సాంగ్. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. తర్వాత మనకి ఇదింత ఒక వర్డ్ వచ్చిన తర్వాత అడ్జెక్టివ్ రాయాలి. సో అడ్జెక్టివ్ అనేది ఎక్కడ రాయాలి, వర్బ్ తర్వాతే రాయాలి. సో వర్బ్ తర్వాత వర్బ్ ఎక్కడ ఉంది మనకి, సింగింగ్ ఉంది. సింగింగ్ తర్వాత మనకి బ్యూటిఫుల్ అని రాయాలి. సో బ్యూటిఫుల్ కంటే ముందు మనకు ఒక ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ బి వచ్చేసి కాన్సనెంట్ సౌండ్. సో కాన్సనెంట్ సౌండ్ కంటే ముందు ఏ రావాలా, యాన్ రావాలా, ఏ రావాలి. సో ఏ అక్కడ పెట్టేస్తాను అనమాట. సో మొత్తం కంప్లీట్గా రాసేస్తే ఏమవుతుంది, షీ ఈజ్ సింగింగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ అని అవుతుంది అనమాట. సో ఇది కంప్లీట్ సెంటెన్స్. సో కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, వాటిని అది ఒకసారి చేయండి. నెక్స్ట్ ఆడ్ సెంటెన్సెస్ అవుట్, సేమ్ ఇది కూడా పైన చెప్పిన పారా జంప్లింగ్ లాగే ఉంటుంది అనమాట. సో దానిలాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక సెంటెన్సెస్ అసలు ఆ టాపిక్కి సంబంధం లేకుండానే ఉంటుంది అనమాట. సో ఆ సెంటెన్స్ని మనం గుర్తించి దాన్ని తీసేయాలన్నమాట. సో 4-5 వాక్యాలు ఇస్తాడు. ఆ 4-5 వాక్యాల్లో ఒకటి ఆ పేరాకి సంబంధం లేని ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ని తీసేయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, టాపిక్ని గుర్తించాలి. ఆ టాపిక్ దేని గురించి ఉందో మనకు తెలియాలి. సో దాని గురించిన తర్వాత దాంట్లో కాజ్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఆర్డర్ కరెక్ట్గా ఉందా, ఇవన్నీ గుర్తించాలి.
గుర్తించాలి. సో ఇవన్నీ గుర్తించిన తర్వాత దానిలాగానే సేమ్ ఫస్ట్ దానిలాగానే కనెక్టర్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూడాలి. సో ఉన్నదానికి ఇక్కడ అవసరం లేనిది ఏంటి, సో అసలు మ్యాచ్ కాంది ఏంటి అని దాన్ని చూసి ఎలిమినేట్ చేయాలన్నమాట దాన్ని. సో ఇది మనకి ఆడ్ సెంటెన్సెస్ అవుట్ కిందికి వస్తుంది. సో ఈ కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ సిటీస్. ఇట్ కాజెస్ హెల్త్ ఇష్యూస్ లైక్ ఆస్తమా. మెనీ పీపుల్ ప్లే క్రికెట్ ఆన్ వీకెండ్స్. ఫ్యాక్టరీస్ అండ్ వెహికల్స్ ఆర్ ఇన్ ద సోర్సెస్. వీ నీడ్ టు ప్రమోట్ క్లీనర్ ఎనర్జీ సోర్సెస్. సో ఇక్కడ దేని గురించి ఉందంటే మనం ఈజీగా చెప్పేస్తాం. సో పైన దేని గురించి ఉందంటే ఎయిర్ పొల్యూషన్ గురించి ఉంది. సో ఇందులోన వాక్యాలు చూడండి. ఏ వాక్యం వచ్చేసి దేని గురించి ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఈజ్ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ సిటీస్ అని ఉంది. సో ఎయిర్ పొల్యూషన్ గురించి ఉంది. సో ఓకే. సెకండ్ ఏముంది, ఇట్ కాజెస్ హెల్త్ ఇష్యూస్ లైక్ ఆస్తమా. సో ఎయిర్ పొల్యూషన్ వల్ల మనకి ఆస్తమా వస్తుంది. సో ఇది కూడా ఎయిర్ పొల్యూషన్కి సంబంధించింది. ఓకే. తర్వాత మెనీ పీపుల్ ప్లే క్రికెట్ అండ్ వీకెండ్స్. ఇది అసలు దానికి సంబంధం లేదు కదా. సో ఎయిర్ పొల్యూషన్కి క్రికెట్ ఆడడానికి సంబంధం లేదు కాబట్టి ఇదే మనకి అసలు క్రికెట్కి ఎయిర్ పొల్యూషన్కి సంబంధం లేదు కాబట్టి ఇదే ఆడ్ వన్ అవుట్ అవుతుంది అనమాట. సో ఇది ఆడ్ సెంటెన్సెస్ కాబట్టి దీన్ని పీక్ పక్కన పడేస్తాం అనమాట. సో ఇది మనకి ఆడ్ సెంటెన్సెస్ అవుట్. సో కింద మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అవి చూసుకోండి. కొన్ని మామూలుగా ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళు మ్యాక్సిమం పని చెప్పిందే ఉంటుంది. దాన్ని ఎలా ట్రాక్ చేయాలనేది ఒకసారి కింద ఇచ్చాను, ఒకసారి చూడండి. తర్వాత కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే అండి. సో ఈ నోట్స్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలండి. సో మెంబర్షిప్ తీసుకుంటే రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. సో డైలీ క్లాసెస్ ఉంటాయి, కాకపోతే ఇవి ఒక 1 డే 1 అవర్ 2 అవర్స్ మాత్రమే ఉంటాయి. తర్వాత డిసప్పేర్ అయిపోతానంట. ఓన్లీ మెంబర్స్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో మీకు ఈ క్లాసెస్ అన్నీ కావాలి, ఈ నోట్స్ కూడా కావాలనుకుంటే జాయిన్ అవ్వండి, లేదంటే మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా అండి. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.